సార్ నమస్కారం సార్. నమస్కారం. ఇప్పుడు మేనిఫెస్టోలు చూసామండి. చూస్తే ఈ కూటమి ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో సంక్షేమం ఎక్కువ ఉందండి. వీళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే, వైసీపీ వాళ్ళందరికీ ప్రశ్న ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారంటున్నారు మీరు, మరి మీరెలా అంతకన్నా ఎక్కువ ఎలా ఇవ్వగలుగుతారు? 3,000 ఉన్న పెన్షన్ 4,000 చేస్తున్నారు, ఏప్రిల్ నుంచి ఇచ్చేస్తానంటున్నారు, మరి జాబ్ క్యాలెండర్ వేసేస్తానంటున్నారు, ఇవన్నీ మరి డబ్బులు ఎలా వస్తాయి, మీకు ఎలా వస్తుందని అడుగుతున్నారండి. అదే వైసీపీ వాళ్ళు సమాధానం చెప్పాల్సిన ఒక కీలకమైన అంశం ఏంటి అంటే, ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, ఇవాళ వైసీపీ సలహాదారులు, వాళ్ళ వ్యూహకర్తలు, వాళ్ళ సోషల్ మీడియా ఎవరెవరైతే వైసీపీ పార్టీని సమర్థిస్తూ ఇవాళ అంటే తాము అద్భుతమైన పరిపాలన చేశామని చెప్పని తమ పాలనని సమర్థించుకునే నాయకులు ఉన్నారో వాళ్ళు ప్రజలకు ఇవ్వాల్సిన వివరణ ఏంటి అంటే, ఆన్ యావరేజ్ మీద 5 సంవత్సరాల కాలంలో ప్రతి సంవత్సరం కూడా 2 లక్షల కోట్ల పైన బడ్జెట్ ప్రవేశపెట్టారు. అంటే దాదాపుగా ఈ 5 సంవత్సరాల కాల పరిమితిలో 10 లక్షల కోట్ల పైగా బడ్జెట్ నుంచి వాళ్ళకి ఆర్థిక వెసులుబాటు దక్కింది. 10 లక్షల కోట్ల పైనే. మరి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్తున్నది 2,70,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా నేను సంక్షేమాన్ని అమలుపరిచానని చెప్తున్నారు. నాన్ డీబీటీ ద్వారా ఇంకెంత అమలుపరుచుంటారు? డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఒక 2,70,000 అమలుపరిచారనుకున్నాం. నాన్ డీబీటీ ద్వారా ఇంకొక 50,000 కోట్లు, 1,00,000 కోట్లు చేశారనుకుంటే 3,70,000 కోట్లు. మరి మిగిలిన 6,30,000 కోట్లు నేను అనుకోవటం దాదాపు 11 లక్షల కోట్లు బడ్జెట్ వెసులుబాటు ఉంటుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేసిన అప్పుల గురించి కూడా నేను ప్రస్తావించట్లా. బడ్జెట్లో ప్రవేశపెట్టిన ఫిగర్సే దాదాపు 11 లక్షల కోట్లలో ఈ 3.5 లక్షల కోట్లు పోతే మిగిలిన డబ్బులు ఏ ఏ రంగాల మీద ఖర్చు పెట్టారు? తద్వారా రాష్ట్రంలో రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపడిందా? కరెంటు ఉత్పత్తి ఏమైనా పెంచారా? పోనీ ఏదైనా ప్రజలకి కరెంటు ఛార్జీలు పెంచకుండా ఏమైనా తక్కువ ధరకి కరెంట్ ఇచ్చారా? ఇవాళ రాష్ట్రంలో నగరీకరణ ఎక్కడైనా పెరిగిందా? లేదండి. అంటే ప్రభుత్వం వాగ్దానం చేసిన 2019 ఎన్నికలకు ముందు పాలన బాధ్యతలు చేపట్టడానికి ముందు వాగ్దానం చేసిన సమగ్ర అభివృద్ధి 13 జిల్లానే 13 హైదరాబాద్గా అభివృద్ధి చేస్తారని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ దిశగా తీసుకున్న చర్యలేంటి? అంటే రెవెన్యూ జనరేషన్కి పెట్టిన ఖర్చు ఎంత, సృష్టించిన ఎంప్లాయ్మెంట్ ఎంత, తద్వారా సాధించిన రెవెన్యూ జనరేషన్ ఎంత? ఎప్పుడైనా మనకి వెంకయ్యనాయుడు గారు చాలా సందర్భాల్లో ఆయన ప్రసంగాల్లో చెప్తా ఉంటారు, సంపద పంచాలి అని అంటే సంపద పెంచాలి, సంపద పెంచకుండా పంచుకుంటూ పోతే చివరికి పంచి కూడా మిగలదు అని చెప్తారు ఆయన. ఇవాళ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన హయాంలో సంక్షేమాన్ని అమలు చేశామని చెప్తున్న పాలకుడు అదే సందర్భంలో ప్రజల మీద పన్నుల మోత అదే స్థాయిలో పెంచుకుంటూ వచ్చారు కదా. 8 సార్లు కరెంటు బిల్లు పెంచారు, 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు, రేషన్ సరుకుల ధరలు పెంచారు, పెట్రోల్ డీజిల్ ధరలు ఇవాళకి తమిళనాడు కర్ణాటకతో పోలిస్తే 10 రూపాయలు అధికంగా ధర ఉంది. ఇవాళ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు, ఇంటి పన్ను పెంచారు, చెత్త పన్ను ఇంపోజ్ చేశారు. అంటే అన్ని స్థాయిల్లో అన్ని విధాల పన్నుల మోత పెంచారు. అదే సందర్భంలో యూనివర్సిటీల నుంచి, స్థానిక సంస్థల నుంచి, వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ ద్వారా ఇవాళ లక్షల కోట్ల రూపాయల నిధుల బదలాయింపు జరిగింది. ఇవాళ స్థానిక సంస్థల్లో కనీసం పంచాయతీ సర్పంచి ఒక వీధి బల్బు కూడా మార్చలేని నిస్సహాయుడిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో తనకు సంబంధించిన పార్టీ నాయకులు కూడా ప్రజల ముందు ఒక డిఫాల్టర్గా చిత్రీకరణ చేయబడతా ఉన్నారు. అంటే సంక్షేమం చేసి మిగిలిన డబ్బులు అసలు ఏం చేశారు? గత ప్రభుత్వాలు ఉచితంగా ఇసుక ఇచ్చారు, మీ ప్రభుత్వంలో ఇవాళ అత్యధిక ధరకి ఇసుక అవ్వడం పోతా ఉంది. నిర్మాణ రంగం ఏమైనా అద్భుతంగా పురోగమించిందా? భవన నిర్మాణ కార్మికులు ఏమన్నా ఇవాళ అంటే చాలా ఆనందకరమైన పరిస్థితుల్లో తొలగుతూ ఉన్నారా? కాదు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సంక్షేమం ఒక్కదాన్ని అంటే సర్వరోగ నివారణగా చిత్రీకరిస్తా, అదే బటన్ ఒక్కటం, అదొక్కటే సర్వరోగ నివారణగా చిత్రీకరిస్తా అసలు సిసలు ఆదాయాన్ని సృష్టించగలిగే, ప్రజలకి ఉపాధి కల్పన జరిగే అభివృద్ధిని పూర్తిగా విస్మరించారనేది వాస్తవం. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన ట్రాక్ రికార్డ్ ఒకసారి గమనించుకుంటే, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న, విభజన జరిగిన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కూడా ఆయన పెట్టుబడులను ఆకర్షించగలిగారు, అభివృద్ధి కార్యక్రమాలు అమలుపరచగలిగారు, సైమల్టేనియస్ గా సంక్షేమాన్ని కూడా కొనసాగిస్తూ వచ్చారు. అంటే ప్రభుత్వానికి ట్యాక్స్ రెవెన్యూస్ పెంచుతూ తద్వారా సంక్షేమాన్ని కొనసాగించడం ఒక విధానం. అట్లా కాకుండా
ప్రభుత్వానికి ట్యాక్స్ రెవెన్యూస్ పెంచలేక కేవలం అప్పుల మీద ఆధారపడి ఇవాళ ఎన్ని లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన్ని ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమనండి. ఆ ధైర్యం ఉంటే పార్లమెంట్ వేదికగా నిర్మలా సీతారామన్ గారితో ఎఫ్ఆర్బిఎం పరిధికి లోబడి అప్పులు తెచ్చామని చెప్పించి దాన్ని ఒక ఆర్భాట ప్రచారం చేస్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితి ఈ రోజు కాకపోతే రేపైనా సరే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీడ్ నాన్ గ్యారంటీడ్ లోన్స్ తీసుకొచ్చిన, రిజర్వ్ బ్యాంక్ నుంచి తీసుకొచ్చిన, కార్పొరేషన్ పేరిట తీసుకొచ్చిన, ఆస్తులు కుదవబెట్టి తీసుకొచ్చిన ఇవన్నీ రేపు రోజున బడ్జెట్ నుంచి చెల్లించాల్సిన అప్పులే. ఇవాళ 11-12 లక్షల కోట్ల స్థాయికి రాష్ట్ర అప్పు డెట్ బర్డెన్ పెరిగిపోతే ఇవాళ లక్షల కోట్ల రూపాయలు అంటే వెండర్స్, సప్లయర్స్, కాంట్రాక్టర్స్ లాంటి వాళ్ళకి ప్రభుత్వం బకాయిలు పడి ఉంటే దేశానికల్లా అత్యధిక కంటెంప్ట్ కోర్టులు ప్రభుత్వం మీద నమోదై ఉంటే ఒక రకంగా సిగ్గుపడాలి. మనకి 2020-21 కాగ్ రిపోర్ట్ ఏం చెప్పింది? 48,000 కోట్ల రూపాయలు ట్రెజరీ బిల్స్ లేని ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అని చెప్పని ఎత్తి చూపడం జరిగింది కేంద్ర ఆర్థిక శాఖ. అదే సందర్భంలో 2022-23 కాగ్ రిపోర్ట్ లో 4 లక్షల కోట్లకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ రెగ్యులరైజ్ చేయాలి అని చెప్పని దాంట్లో మెన్షన్ అయ్యి ఉంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం లక్షల కోట్ల ట్రాన్సాక్షన్స్ ని ప్రాపర్ గా పెనలైజ్ అవ్వకుండా ఇవాళ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటే ఎవరు ఈ ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యానికి బాధ్యులు? ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ లోపాలను ఎత్తి చూపుతా ఉన్నారు. మీరు సంపద సృష్టి చేసి సంక్షేమాన్ని అమలుపరచకుండా మీరు కేవలం అప్పుల మీద ఆధారపడి సంక్షేమం ప్రజలకు ఇవ్వటం ఒకటే సర్వరోగ నివారణగా చిత్రీకరించుకుంటున్నారు. కాబట్టి ఇది అనారోగ్యకర విధానం అని చెప్పని చెప్తా ఉన్నారు. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు సంక్షేమాన్ని అమలుపరచాలి అన్నా కూడా ఆయనైనా సరే ప్రభుత్వానికి ఆదాయ వనరులు పెంచాల్సిందే. ఆ పెంచడానికి కావాల్సిన అంటే దానికి ఉన్న ఏకైక మార్గం ప్రభుత్వానికి ట్యాక్స్ రెవెన్యూస్ పెరగాలి అని అంటే ప్రజలకి పర్చేసింగ్ కెపాసిటీ పెరగాలి, కొనుగోలు శక్తి పెరగాలి, ఆదాయ వనరులు పెరగాలి. ఆదాయ వనరులు పెరగాలి అని అంటే ఉపాధి కల్పన పెరగాలి. ఉపాధి కల్పన పెరగాలి అని అంటే కొత్త పరిశ్రమలు నెలకొల్పబడాలి, కొత్త వ్యాపార సంస్థలు గ్రౌండింగ్ అవ్వాలి, దానికి తగిన ప్రాపర్ యాంబియన్స్ క్రియేట్ అవ్వాలి, దానికి తగిన పొలిటికల్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉండాలి, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటివి క్రియేట్ అవ్వాలి, పవర్ అందుబాటులో ఉండాలి, హ్యూమన్ రిసోర్సెస్ అందుబాటులో ఉండాలి, ల్యాండ్ సరసమైన ధరకి ఇవ్వాలి, కావాల్సిన ఎమ్యూనిటీస్ అన్ని వాళ్ళకి ప్రొవైడ్ చేసి ఇక్కడ మీ పెట్టుబడికి సురక్షితమైన వాతావరణం ఉంది, మీకు ఇక్కడ మీ వ్యాపార అవకాశాలు మెరుగవడానికి ఆస్కారం ఉంది అనేది ప్రాపర్ బ్రాండింగ్ ప్రమోట్ చేసుకోవాలి. ఆ ప్రమోట్ చేయాల్సిన బ్రాండింగ్ ని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రాజధాని విధ్వంసం పేరిట రాష్ట్రంలో అంటే పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లు, పారిశ్రామిక పెట్టుబడుల రద్దు, రివర్స్ టెండర్ల పేరిట రాష్ట్ర బ్రాండింగ్ ని దెబ్బతీశారు. అదే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో గతంలో సన్ రైజ్ స్టేట్ గా క్రియేట్ చేసిన బ్రాండింగ్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విధ్వంసానికి గురైంది. మళ్ళీ తిరిగి ఆ బ్రాండింగ్ నిలబెట్టగలను, తిరిగి పెట్టుబడులను ఆకర్షించగలను అని చెప్పని ఆత్మవిశ్వాసాన్ని ఆయన ప్రదర్శిస్తా ఉన్నారు. ఉపాధి కల్పన చేస్తాము, 20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తాము, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం ద్వారా అంటే 20 లక్షల మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అంటే క్రియేట్ అయితే ఇంకొక 50-60 లక్షల మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా రాష్ట్రంలో వెల్త్ జనరేషన్ కి మార్కెట్ పొటెన్షియాలిటీ పెరగడానికి ఆస్కారం ఉంటుంది, ప్రభుత్వానికి ఆదాయ వనరులు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఆ రోజున ఈ చేసిన వాగ్దానాలన్నీ కూడా అంటే సక్సెస్ఫుల్ గా అమలుపరచడానికి కావాల్సిన వెసులుబాటు ప్రభుత్వానికి పాలకులకు దక్కడానికి ఎటువంటి అభ్యంతరకరం ఉండదు. అంటే మెయిన్ రాజేష్ గారు నాకు అర్థమైంది, పరిశ్రమలు రావాలండి, పరిశ్రమ రావాలి, మీరు ఉన్నట్టు నీటి సరఫరా ఉండాలి, అన్ని ఇమ్యూనిటీస్ ఫలించాలి, అప్పుడు ఆటోమేటిక్గా సంపద పెరుగుతుందండి. ఇదండి అప్పసాని రాజేష్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.